పెద్దాయన మీ గ్రామంలో రైతులు భూములు ఇవ్వకుండా వ్యతిరేకించడానికి కారణం ఏంటి? ఎన్ని సంవత్సరాలంటే మీరు ఆ భూమి మీద సాగు చేస్తూ ఉన్నారు? ఎలాంటి క్వాలిటీ ఉంటుంది ఆ భూములకి? ఎలాంటి పంటలు పండిస్తారు మీరు? ఉన్నది కొద్దిగా భూమి అండి. గుండ్రు కాలువ పక్కనే రోడ్డు అమ్మటే ఉంది. మొట్టమొదటేమో గుండ్రు కాలువ ఇది కలుపుకొని కొద్దిగానే అన్నారు రోడ్డు. ఇప్పుడేమో మొత్తానికి పెట్టేసి టెండర్. ఈ 12 సంవత్సరాల నుండి మీరు న్యాయ పోరాటం చేస్తున్న, గతంలో కూడా ఇవ్వలేదు కదా? ఇప్పుడు మళ్ళీ మీరు అడిగారా ఎందుకు గతంలో మా భూములు తీసుకుంటామని చెప్పలేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఏం చెప్తున్నారు వాళ్ళు? అసలు మా దగ్గరికి రాలేదు ఇంతకోటి. అసలు మా భూమి తీసుకుంటున్నాము మీ దగ్గరికి అని మేము ఇంత ఒట్టుకు మా దగ్గరికి అసలు రాలా. ఇక్కడ కాకపోతే ఒక 2 సార్లు మాత్రం నోటీసులు పంపించారు. నోటీసులు పంపిస్తే మేము తీసుకోవాలి, వెనక్కి పంపించేసాం. రైతులందరూ మీటింగ్ పెట్టారు కదా ఉండవల్లో, అందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దేనికోసం? అంటే ఎవరి కాళ్ళు ఇట్టాగే అయిపోయింది, ఆగమైపోతుంది పొలం అంతానండి. ఇట్టాగే చేస్తున్నాడు అని ఎవరి కాళ్ళు ఎదురు తిరిగేసారు. అందరూ ఇంతకుముందు భూములు ఇచ్చిన వాళ్ళు అందరి పరిస్థితి ఎలా ఉంది? ల్యాండ్ పూలింగ్ మంచి ఆలకల్లానేమో ఒకసారి జరిగింది, చెడ్డ ఆలకల్లానేమో ఒకసారి జరిగింది. అంటే వాళ్ళకి అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏమి అమలు చేయలేదా? ఏమి ఇంతకుముందు భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఎవరికి వాళ్ళకి అనుకూలంగా ఉండాలకల్లా అనుకూలంగా చేసుకున్నారు, అనుకూలం లేని వాళ్ళకల్లా అనుకూలంగానే చేశారు. ఎక్కడైనా అట్లాగే జరిగింది. అంటే మీ ఊర్లో యాక్చువల్గా భూమి కూడా చాలా సారవంతమైన భూమి అనుకుంటారు కదా, వాటర్ కూడా చాలా పైగా 35 24 గంటలు అడిచి మోటార్. ఇప్పుడు అలాంటి భూములు మరి 3 పంటలు పండే భూములు ఇవ్వము అని అంటే రైతులు కానీ అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు అసలు వచ్చేదేగా మా దగ్గరికి నోటీసులు మాత్రం ఇప్పుడు అధికారంగా నువ్వు ఆఫీసు వచ్చి మరి అధికారం మీరు భూమి చేసుకుంటాం అని అడిగితేనేగా మన దగ్గర మనకి ఏదైనా సమాధానం చెప్పడానికి మన దగ్గరికి రాష్ట్రంలో అన్నీ ఆయన ఎటు వచ్చినట్టు కాగితాల మీద ఇస్తా ఉంటాడు, చేస్తా ఉంటాడు, అందరూ ఎదురు తిరుగుతున్నారు. మీకు ఇచ్చిన నోటీసులు ఏమని రాశారు? రెండు నోటీసులు. ఇప్పుడు మీ రైతులు, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు భూములు ఇవ్వకుండా ఏం చేయబోతున్నారు నెక్స్ట్? గవర్నమెంట్ అయితే ఎలాగైనా సరే తీసుకుందాం అంటుంది, మీరేం చేస్తారు నెక్స్ట్? కోర్టుకి వెళ్దామని అంటే మీ గ్రామంలో ఈ భూములు ఇవ్వనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఒత్తిడి చేస్తూ ఉన్నారు? నోటీసుల పేరుతో కానీ లేకపోతే భూములు ఇవ్వాల్సిందని కానీ రైతుల్ని ఏ విధంగా ప్రెజర్ చేస్తున్నారు? అంటే ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, మేము ఇచ్చేసాం కదా మీరు కూడా ఇచ్చేసుకోండి, అధికారులకి చెప్పడం. ఇప్పుడు ఇచ్చిన పొలంలోంచి దారి లేకుండా చేయటం అలా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వడానికి అభ్యంతరం తెలుపుతున్నారు? భూములు ఇవ్వడానికి అభ్యంతరం తెలపడం మాది 3 పంటల పండే పొలం కాబట్టి. ఇప్పుడు చుట్టుపక్కల కరువు మండలం వచ్చినప్పుడు కూడా చుట్టుపక్కల ప్రాంతాలు మా ఊరి పనుల కోసం వచ్చిన ఊరు ఇది. అలాంటిది ఊరు కళ్ళ ముందే పడే నాశనం అయిపోతుంది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు మీ గ్రామంలో భూములు ఇచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇచ్చిన రైతుల పరిస్థితి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. అంటే ఎలాంటి? మాకు ప్లాట్లు పేపర్ మీద చూపిస్తున్నారు, మాకు ల్యాండ్ మీద చూపించట్లేదు అని చెప్తున్నారు. ఎవరికి కూడా ఆ ల్యాండ్ అంటే చాలా 96% ఇచ్చేసామంటున్నారు మంత్రి నారాయణ కదా. ఇచ్చారు అంటే పేపర్ మీద చూపిస్తున్నారు, చూసుకుంటున్నారు వాళ్ళంతా. రిజిస్ట్రేషన్ కూడా అలాగే జరుగుతుంది. ఇంతకుముందు ఎలా ఉండేది మీ గ్రామంలో? జనరల్గా వ్యవసాయ భూమి పరిస్థితి ఎలా ఉండేది ఇంతకుముందు? 3 పంటల పండే పొలం అండి అసలు ఇది. 360 రోజులు పచ్చగా ఉండేది. ఇప్పుడు ఊరు కూడా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఇప్పుడు పరిస్థితి బీళ్లు పడిపోయి ఆ కంపలు పెరుగుతున్నాయి, మళ్ళీ తీస్తున్నారు, మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి, అలా జరుగుతుంది. ఇప్పుడు రైతులు యాక్చువల్గా ఎవరైతే భూములు ఇవ్వని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా మేము చాలా చోట్ల ఏ గ్రామానికి సిఆర్డీ అధికారులు మీటింగ్ పెట్టినా మీరు ఇచ్చి తీరాల్సిందే, ఇవ్వకపోతే మేము ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకుంటామని అంటున్నారు కదా. మరి మీరేం చేయబోతున్నారు? మేము ఆల్ పార్టీస్కే చెప్తున్నాం ఇదే విషయం, మాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి. ఇంతకుముందు మీ గ్రామంలో ఉన్నటువంటి రైతులు లేదా రైతు కూలీలు లేదా చుట్టుపక్కల ఈ 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళు వ్యవసాయం ఇప్పుడు లేదు కదా, మరి వాళ్ళందరి పరిస్థితి ఏమైంది? వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఏం పనులు చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ వాటికి ప్లంబింగ్ వర్క్కి, లేదంటే డస్ట్ క్లీన్కి, రోడ్లు ఊడుస్తానికి, ఆఫీసులు క్లీన్ చేసుకోవడానికి వాడికి వెళ్తున్నారు ఇప్పుడు. అంటే ఇంతకుముందు వ్యవసాయం చేసిన వాళ్ళంతా ఇప్పుడు కూలీల కింద మారిపోయిన పరిస్థితి.
అంటే మరి ఇప్పుడు వాళ్ళకి ఇస్తామన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవైనా సక్రమంగా అమలు చేస్తున్నారా అంటే అందరికీ రావట్లేదు, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. కొంతమంది ఇంకా మిగతా వాళ్ళు పొలం పనులకు వస్తున్నారు, వాళ్ళకి బాధగానే ఉంది. అన్ని పొలాలు పోతే మా పరిస్థితి ఏంటని. ఇప్పుడు మీరు లాస్ట్ 12 years నుండి మీ వ్యవసాయం చేసుకోవడానికి అయితే ఇబ్బంది లేదు కదా, అంటే ఇప్పటివరకు భూములు ఇవ్వలేదు కాబట్టి దానికి కూడా ఇబ్బంది పెట్టారు ఏమన్నా? ఇప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తున్నాయండి, వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి కొంతమంది. ఇప్పుడు దారులు వరకు ఇబ్బంది వస్తుందండి. అంటే పొలాలకు వెళ్ళే దారులు ఇవ్వట్లేదా? ఇప్పుడు మీరు అధికారులు ఇప్పుడు నోటీసులు ఇస్తా ఉన్నారా, లేదా ఊర్లోకి వచ్చి మేము ఎందుకు తీసుకుంటున్నామో ఏంటి దీని పర్పస్ ఏంటి అని చెప్తున్నారా లేదా? అధికారులు వచ్చి నోటీసులు ఇస్తున్నారు, మేము తీసుకోవట్లేదు. ఇప్పుడు తీసుకోకపోతే రేపు 29న ఏదో పెట్టినట్టు గ్రామ సభ పెట్టారు. దేనికోసం? మా సమస్యలు ఏమైనా ఉంటే తీరుస్తామని చెప్తున్నారు. సో ఆల్రెడీ ఇంతకుముందు ఇప్పుడు 2వ విడత వాళ్ళు కూడా చాలా మందికి మీలాగా అనుమానాలు ఉన్నాయి. 2వ విడత ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు కూడా ఇవ్వట్లేదు, ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ఎందుకని రైతులు ఇప్పుడు రావట్లేదు? అదేనండి, ప్లాట్లు ఇస్తా ఉన్నారు, ఇంత టైంలో ఇస్తామని చెప్పట్లేదు. ఇచ్చిన పేపర్లోనే చూపిస్తున్నారు.